కూతురు మెత్తావా, కుడి పాదం గడపలా పెడతావా, అమ్మగారి పాదాల దగ్గర పెట్టి నీ కుడి పాదం వెనక్కి తీసి మళ్ళీ పెట్టు. పసువన్న వెనక్కంట తీసి రాముడు పైకి పెట్టి పై మెత్తి మీద పెట్టు. ఆ పాదం అమ్మగారు దేవుడి గుళ్ళో పెడతా ఉంటే ఆ చెట్ల మీద ఎడితే వారికి ఎడం చేస్తాను దుడిచాయి చూడలేదండి. ఇంకొకసారి నమస్కారం వారికి చక్కన కొడుకులు కూతురుతో దేవుడి గుళ్ళు ఈరమ్మ తల్లి గుళ్ళు సమరానికి వెళ్ళి నమస్కారం పెడతారు. అట్లాగే దే శ్రీ ఆంజనేయుల వరకు పర్లెక్క తిరిగిరా. అమ్మగారు తలస్నానం చేసి గుడిగారు గుడి చుట్టూ తిరుగుతారు ఫ్యామిలీతో. అట్లా తిరిగిరా. నిన్ను అంటుకోకుండా అమ్మవారికి మళ్ళీ తిరుగు. వారికి చక్కన కొడుకులు కూతురుతో నంది మళ్ళీ పర్లెక్క తిరిగి గుమ్మం గారికి వెళ్ళి నించు. ట్రైనింగ్ ఇచ్చారు. నంది మళ్ళీ తిరిగి వచ్చావా? తిరిగి వచ్చారంట. తిరుగుతుంటే వాళ్ళు చెప్తావా? అమ్మగారికి రాముడు లచ్చన గారు దిగుని కలిగి శ్రీ వెంకన్న స్వామి అయ్యప్ప స్వామి అత్తగారికి గంగిరెద్ద దిగుతురా అంతా కొలాచుకున్నాం. వచ్చే సంవత్సరం వస్తాను చిన్నమ్మ గారు అని చెప్పురా రాముడు. వచ్చేసేయి వచ్చే సంవత్సరం వచ్చేయి గడప గడపకి నంది మళ్ళీ తిరుగుతా వస్తావా? తిరుక్కుంటూ లక్ష్మీదేవిని వెంబడి పెట్టుకొని వచ్చేయమ్మా. అందరికి లక్ష్మీదేవిని ఇచ్చే తల్లి నువ్వు.